సివిక్స్ సెకండ్ ఇయర్కి సంబంధించి 50-10 ఈరోజు క్లాస్లో మీకు 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? గత క్లాస్లో మనం 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఈ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. రైట్ అన్న? ఓకే రిజల్ట్ ఈ 1919 భారత ప్రభుత్వ చట్టానికి మరొక పేరు ఉన్నది. అదేంటి అంటే మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టము. మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టము. ఇక్కడ రాష్ట్రంలో కదా, నువ్వు ఇక్కడ చూడండి, మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం అని దీనికి మరొక పేరు ఉన్నది. ఎందుకు ఈ చట్టానికి ఆ పేరు వచ్చింది అంటే భారత వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి మాంటేగ్, భారత గవర్నర్ జనరల్ అయినటువంటి ఈ చెమ్స్ఫర్డ్, వీరిద్దరూ కలిసి ఈ యొక్క 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. కాబట్టి వీరి పేరు మీదుగా ఈ చట్టానికి మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం అని పేరు వచ్చింది. ఓకేనా? దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయంటే, ఫస్ట్ వన్, రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. ఓకేనా? రాష్ట్ర స్థాయిలో ఎన్ని పాలనలు? ద్వంద్వ పాలన. ఆ ద్వంద్వ పాలనలు ఏంటంటే, ఒకటేమో రిజర్వ్ కాగా, రెండవదేమో ట్రాన్స్ఫర్డ్ పాలన. మొదటిది రిజర్వ్డ్, రెండవదేమో ట్రాన్స్ఫర్డ్ పాలన. రిజర్వ్డ్ పాలన ఏమో మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తే, ట్రాన్స్ఫర్డ్ పాలన ఏమో గవర్నర్ జనరల్ నిర్వహించే వారు. అంటే రెండు రకాల పాలనలో ద్వంద్వ పాలనలు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎక్కడన్నా రాష్ట్ర స్థాయిలో. వాస్తవానికి 1909 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చేసి కేంద్ర స్థాయిలో ద్వంద్వ పాలన ప్రవేశపెడితే, ఇది రాష్ట్ర స్థాయిలో కూడా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థాయిలో ఇది ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ పాలన ఏమిటి అంటే, ఒకటి రిజర్వ్డ్, మరొకటి ట్రాన్స్ఫర్డ్. అయితే చూడండి, నెక్స్ట్ వన్, కేంద్ర స్థాయిలో ద్విసభ శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టింది. ద్విసభలు అంటేనన్నా రెండు సభలు అని అర్థము. ద్విసభలు అంటేనే రెండు సభలు, ఒకటి లోక్సభ అని, రెండవది రాజ్యసభ అని. ద్విసభ విధానం, అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్. ఇక్కడ కేంద్ర స్థాయిలో మాత్రమే శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏంటంటే 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ శాసనసభకు విశేషమైనటువంటి అధికారాలు కూడా కల్పించింది. ఎవరు శాసనసభకు అధికారాలు కల్పించింది విశేషంగా అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ చూడండి అన్న, ఎందుకు శాసనసభకు విశేషమైనటువంటి అధికారాలు కల్పించింది అంటే, ప్రజల యొక్క సమస్యలు అనేవి శాసనసభలో మాత్రమే పరిష్కారం కాబడతాయనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసింది ఈ చట్టం. కాబట్టి దానికి విపరీతమైనటువంటి అధికారాలను కూడా కల్పించింది ఈ 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను వేరు చేసింది. చూడండి, ఇక్కడ షార్ట్కట్లో రాశాను. రా అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను, రా ప్రా బా అని రాస్తాం కదా, ఇక్కడ కాన్సన్ట్రేషన్తో వినాలి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వేరు చేశాం మన? కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ని వేరు చేయడం జరిగింది. గతంలో ఎలా ఉండే, కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఆధీనం, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ఉండేది. కానీ ఈ 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఏం చేసింది అంటే, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ సపరేట్గా ఉండాలి అని చెప్పేసి సూచన చేసి, ఆ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తి స్థాయిలో వేరు చేయడం చేసింది. ఎవరు? ఈ 1919 భారత ప్రభుత్వ చట్టము. నెక్స్ట్ చూడండి, వైస్రాయ్ నాయకత్వంలో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వైస్రాయ్ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్, ఏంటిది? ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేశారు?
1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం అనేది ఒక వైస్రాయ్ ఆధ్వర్యంలో ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేటువంటి దాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకు ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ని ఏర్పాటు చేశారంటే ప్రజల యొక్క సమస్యలకు ఒక పరిష్కారానికి ఒక వేదిక ఉండాలి అని చెప్పేసి ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ చూడండి, భారతదేశానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సూచించింది. ఎస్, గతంలో ఐసిఎస్ అనేది ఉంది, ఇండియన్ సివిల్ సర్వీస్. ఇప్పుడు చూడండి, భారతదేశానికి ఒక పబ్లిక్ సర్వీస్ ఉండాలి అనేటువంటి సూచించినటువంటి చట్టం ఏంటంటే 1919 భారత ప్రభుత్వ చట్టం. వాస్తవానికి ఆ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగానే మనం ఈరోజు ఒక సివిల్ సర్వీస్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సివిల్ సర్వీస్ అనేటువంటి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసులను మనం భర్తీ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది భారతదేశానికి ఒక సపరేట్ ఉండాల్సిందే. గతంలో వివక్షత ఉండేది. బ్రిటిషర్స్ కు సంబంధించినటువంటి వారికేమో అన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేవారు, ఇండియన్స్ ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాబట్టి ఇక నుంచైనా సరే మాకంటూ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలని చెప్పేసి పలు దఫాలుగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడంతో ఈ మితవాదుల యొక్క ప్రోత్సాహంతో వారు భారతదేశానికి ఒక పబ్లిక్ సర్వీస్ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ 1919 భారత ప్రభుత్వ చట్టంలో భారతదేశం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, భారత వ్యవహారాల కార్యదర్శి యొక్క నాయకత్వంలో ఒక చట్టబద్ధమైనటువంటి అంటే లీగల్ గా ఉన్నటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకు జరుగుతున్నటువంటి న్యాయాలను పరిశీలించడానికి ఒక లీగల్ ఇన్స్టిట్యూషన్ కావాలి, ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ కావాలి అని చెప్పేసి మన వాళ్ళు భావించడంతో మితవాదుల యొక్క ప్రోద్బలంతో ఈ భారత వ్యవహారాల కార్యదర్శి ఆధ్వర్యంలో ఆయన ఒక చట్టబద్ధమైనటువంటి సంఘాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించింది ఈ 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా, రైట్. ఎవరి ఆధ్వర్యంలో ఒక చట్టబద్ధమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ చట్టము? భారత వ్యవహారాల కార్యదర్శి యొక్క ఆధ్వర్యంలో ఈ చట్టబద్ధమైన సంఘాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ మనం చూద్దాం. పాలనా అంశాలను 3 జాబితాలుగా విభజించడం కూడా జరిగింది. పాలనా అంశాలను అంటే పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను 3 జాబితాలుగా విభజించింది. అవి ఏంటంటే, ఒకటి కేంద్ర జాబితాని, 2 రాష్ట్ర జాబితాని, 3 ఉమ్మడి జాబితాని, ఇలా 3 జాబితాలుగా విభజించి ఒక్కొక్క జాబితాలో కొన్ని అంశాలను కూడా చేర్చింది ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం. అందులో కేంద్ర జాబితాలోనేమో ప్రధానంగా 97 అంశాలను సూచించింది. అలాగే రాష్ట్ర జాబితాలో 66 అంశాలను, ఉమ్మడి జాబితాలో 41 అంశాలను కూడా ఈ భారత ప్రభుత్వ చట్టం సూచించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చెప్పింది? బ్రిటిష్ ఇండియాలో భాగంగానే అంతర్భాగంగా మన భారతదేశం కొనసాగుతుంది అని కూడా ఇది చెప్పడం జరిగింది. 1919 భారత ప్రభుత్వ చట్టంలో బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగానే భారతదేశం అనేది కొనసాగుతూ ఉన్నది అని వారు పేర్కొనడము జరిగింది. ఈ చట్టానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే బాంటింగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం. వాడు చూడండి, దగ్గర మిమ్మల్ని ఫైనల్ ఎగ్జామ్ లో కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఒకవేళ ఈ రకంగా అడిగింది అనుకోండి, మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అన్న బాంటింగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, దీన్ని ఇలా మార్చి అడుగుతాడు, అందుకే మీకు 2 విధాలుగా రాశాను. ఓకేనా, బాంటింగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం అన్న 1919 భారత ప్రభుత్వ చట్టం అన్న ఒకటే. దీనిలో అనేక రకమైనటువంటి అంశాలను ఈ చట్టం సూచించడం జరిగింది. ఓకేనా. ఇక మనం పాలనా అంశాలు 3 జాబితాలు ఏదైతే ఉన్నాయో ఆ 3 జాబితాలను మనకు ఒక్కొక్క జాబితా గురించి 2 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అది మనకు నెక్స్ట్ ఈ ప్రశ్న తర్వాత మీకు అది తెలియజేస్తారు. ఇక సెకండ్ వన్ చూడండి, 1947 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ అంటే 1947
భారత స్వాతంత్ర చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు చూద్దాం ఇప్పుడు మనం. ఎస్, చూడాలన్నా ఈ 1947 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. అసలు ఈ చట్టాన్ని రూపొందించాల్సినటువంటి అవకాశం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకోసం ఈ చట్టాన్ని రూపొందించాలని బ్రిటిషర్స్ అనుకున్నారు ఇక్కడ చూద్దాం. మితవాదుల అతివాదుల యొక్క ప్రోద్బలం ఒకటి, భారతదేశంలో వివిధ రూపాలలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు కానివ్వండి, గాంధీజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అనేక రకాల ఉద్యమాలు ఈ భారత స్వాతంత్ర చట్ట రూపకల్పనకు దోహదపడ్డాయని చెప్పవచ్చు. గాంధీజీ నాయకత్వంలో ఏ ఉద్యమాలు నిర్వహించబడ్డాయి? సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం ఒకటి. క్విట్ ఇండియా, క్విట్ అంటే వదిలిపోవడం, ఏంటి? భారతదేశం వదిలి మీరు వెళ్ళిపోవాలని క్విట్ ఇండియా కార్యక్రమాన్ని కూడా గాంధీజీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. అంటే మనం హోమ్ రూల్ ఉద్యమం చేశాము, క్విట్ ఇండియా ఉద్యమం చేశాము, సహాయ నిరాకరణ ఉద్యమం, రకరకాల రూపాల ఉద్యమాలన్నీ కూడా సత్యం, సత్యాగ్రహం, అహింస ఈ 3 ఆయుధాలతో మనము పోరాటం చేయడం జరిగింది. వాటి ఫలితంగానే ఈ బ్రిటిషర్స్ 1947లో భారత స్వాతంత్ర చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని 1947 జూలై 18న అప్పటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్, ఆమె పేరు ఎలిజబెత్, ఆమె ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. మరి ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి చూడండి, ఇక్కడ భారతదేశ ప్రజలు గాంధీజీ ఆధ్వర్యంలో అనేక రకాల ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు, సత్యం, సత్యాగ్రహం అండ్ అహింస పద్ధతుల్లో నిర్వహించడం జరిగింది. అనేక పోరాటాల ఫలితంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వము రూపొందించడం జరిగింది. ఎస్, వాడు రూపొందించినటువంటి చట్టాలలో చివరి చట్టం ఏంటంటే ఈ 1947 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్. ఎందుకు అది చివరి చట్టం అయింది? దీని తర్వాత ఇక బ్రిటిష్ వాడు ఎందుకు చట్టాలు ప్రవేశపెట్టలేకపోయాడు అంటే, మనకు 1919 చట్టం ప్రవేశపెట్టాడు, 1909 చట్టం ప్రవేశపెట్టాడు, 1935 కూడా 1935 భారత ప్రభుత్వ చట్టాలు కూడా ప్రవేశపెట్టాడు. ఆ చట్టాలలో ఇది చివరి చట్టం అని ఎందుకు చెబుతున్నాము అంటే, 1947 తర్వాత ఏమైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్ట్ 15. కాబట్టి తర్వాత వాడి యొక్క అవసరం మనకి లేకుండా పోయింది. ఇక వాడి చట్టాలు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి మనకు లేదు, ఎందుకంటే మనం స్వతంత్రులు అయ్యాం కాబట్టి ఈ చట్టాలు ఏమని చెప్తున్నాం అంటే, బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టినటువంటి చట్టాలన్నింటిలోనూ చివరి చట్టం ఏంటంటే 1947 భారత స్వాతంత్ర చట్టము. చూడండి, ఇక్కడ రాస్తున్నాను. బ్రిటిష్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన చట్టాలలో చివరి చట్టమే ఈ 1947 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్. ఓకేనా? రైట్. దీన్ని ఎవరు ఆమోదించారు నాన్న? బ్రిటిష్ రాణి
ఎలిజబెత్ ఎప్పుడు ఆమోదించారు ఈమె? 1947 జూలై 18న ఆమోదించడం జరిగింది. జూలై 18న ఆమోదించారు. ఎస్, అప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇక దీనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయో చూద్దాం. ప్రధాన అంశాలు, ఎందులో ప్రధాన అంశాలు? 1947లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ రాస్తున్నాం. ఎస్, ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి, భారతదేశము పాకిస్తాన్ రెండు కూడా స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటవుతాయి. రెండు కూడా స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటవుతాయి. భారతదేశానికి ఒక గవర్నర్ జనరల్ అనేవాడు ఉంటాడు, పాకిస్తాన్ కూడా ఒక గవర్నర్ జనరల్ అనేవాడు ఉంటాడు అని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొనడము జరిగింది. అదేవిధంగా మనకొక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, వాడికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే వాడికి ఒక రాజ్యాంగ పరిషత్ ఉంటుంది, మనకు కూడా ఒక రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి ఈ చట్టము సూచించింది. ఇంకేం చెప్పింది ఈ చట్టము? భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలపైన బ్రిటిష్ వాడి యొక్క ఆధిపత్యం ఇక్కడి నుంచి రద్దు అయిపోతుంది. ఇక మా ఆధిపత్యం మీ పైన ఉండదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇక మనకు స్వాతంత్రం రాబోతుంది అనేటువంటి ఒక మనకు వినికిడి తెలుస్తుంది. ఏ విధంగా? భారత్ భూభాగాలపైన బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం ఇక నుంచి రద్దు అవుతుంది అని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిషర్లకు మనం కొన్ని బిరుదులు ఇచ్చాం. ఏమంటవి? భారత చక్రవర్తి అని బిరుదులు ఇచ్చాం. బ్రిటిష్ రాజు లేదా వారి రాణి ఆ భారత చక్రవర్తి అనేటువంటి బిరుదులు కూడా ఇక నుంచి ఈ చట్టం అమల్లోకి రావడం నుంచి ఆ బిరుదులన్నీ కూడా రద్దు అయిపోతాయి. అంతేకాకుండా భారతదేశంలోను అటు పాకిస్తాన్ ఈ రెండు దేశాలలో పనిచేసేటువంటి సాధారణ సిబ్బంది ఏదైతే ఉన్నదో 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటాం. ఈ 4వ తరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వేతనాలు ఇక నుంచి చెల్లించబడతాయి అని చెప్పేసి ఈ చట్టంలో తెలియజేయడం జరిగింది. ఓకేనా? అంటే భారతదేశంలో పనిచేసేవాడు కావచ్చు, ఇటు పాకిస్తాన్లో పనిచేసేవాడు కావచ్చు, ఎవరైతే 4వ తరగతి ఉద్యోగులు ఉంటారో 4th క్లాస్ ఎంప్లాయీస్ వారికి ఎటువంటి ఆటంకం లేకుండా తప్పనిసరి వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి ఈ చట్టం పేర్కొన్నది. భారతదేశం సపరేట్ అయిపోతుంది, పాకిస్తాన్ కూడా సపరేట్ అయిపోయి చెరొక గవర్నర్ జనరల్ కూడా వీళ్ళకి ఏర్పాటు అవుతూ ఆ రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు అవుతాయని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొనడము జరిగింది. భారత వ్యవహారాల కార్యదర్శి అనేటువంటి ఒక పదవి కూడా రద్దయిపోతుంది అని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొనడము జరిగింది. ఓకే, చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ వన్, భారతదేశం పాకిస్తాన్ రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పాటవుతాయి. స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు అవుతాయి. ఈ పాకిస్తాన్కి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? ఐడియా చెప్తారా కదా? పాకిస్తాన్కి స్వాతంత్రము మనకన్నా ఒక్కరోజు ముందు వచ్చింది. అంటే ఎప్పుడు అన్నట్టు? ఆగస్టు 14th వాడికి వచ్చింది, ఆగస్టు 15th మనకు వచ్చింది. రైట్, చూడండి ఇక్కడ భారతదేశము ఈ పాకిస్తాన్ రెండు కూడా స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు అయినాయి. ఇక రెండవది, భారతదేశానికి ఒక గవర్నర్ జనరల్, నెక్స్ట్ పాకిస్తాన్కి ఒక గవర్నర్ జనరల్ ఏర్పాటు అవుతారు అని ఈ చట్టంలో సూచించడం జరిగింది. ఇంకేం సూచించారు? థర్డ్ వన్, పాకిస్తాన్లకు వేరువేరుగా
రాజ్యాంగ పరిషత్తులు వేరువేరుగా రాజ్యాంగ పరిషత్తులు ఏర్పాటు అవుతాయి. ఓకేనా? ఎస్. ఇంకా భారత వ్యవహారాల కార్యదర్శి పదవి రద్దవుతుంది. పదవి రద్దు అవుతుంది. ఓకే, ఇంకేం సూచించారు నాన్న? ఫిఫ్త్ వన్, భారత్ పాకిస్తాన్లో పనిచేసే సాధారణ సిబ్బందికి, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అంటాం మనము, 4వ తరగతి ఉద్యోగులని, ఆ సాధారణ సిబ్బందికి ఎటువంటి ఆటంకం లేకుండా వేతనాలు చెల్లించాలి అని ఈ చట్టంలో సూచించడం జరిగింది. ఓకేనా? చూడండి ఎన్ని అంశాలు ఉన్నాయో. ప్రధానంగా మనము 5 అంశాలు రాసాము. ఒకటి, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చూడండి అన్న, రాసేటప్పుడు కొంత కనిపించకపోవచ్చు కదా. చూడండి, భారతదేశం పాకిస్తాన్ రెండు కూడా స్వతంత్ర దేశాలుగా ఏర్పాటు అవుతాయి. రెండవది, భారతదేశానికంటే మనకు ఒక గవర్నర్ జనరల్ ఉంటాడు, అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఒక గవర్నర్ జనరల్ ఏర్పాటు అవుతుంది అని చట్టమే సూచించింది. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్లకు వేరువేరుగా రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పాటు అవుతాయి. ఇంకేం చెప్తుంది? భారత వ్యవహారాల కార్యదర్శి పదవి ఏదైతే ఉందో ఆ పదవి ఇక నుంచి రద్దయిపోతుంది. భారత్ పాకిస్తాన్లో పనిచేసేటువంటి సాధారణ సిబ్బందికి ఎటువంటి ఆటంకము లేకుండా వేతనాలు కూడా చెల్లించబడతాయి అని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇంకా బ్రిటిష్ వారికి ఇచ్చేటువంటి బిల్లులు కూడా రద్దవుతాయి. చూడండి, ఇక్కడ రాస్తున్నాను, బ్రిటిష్ వారికి ఇచ్చేటువంటి బ్రిటిష్ రాజు ఆర్ రాణి వీరికి ఇచ్చేటువంటి భారత చక్రవర్తి అనే బిరుదు కూడా రద్దు అవుతుంది. ఓకేనా? ఎస్. ఈ విధంగా ఈ చట్టంలో కూడా అంశాలను సూచించడం జరిగింది. ఎవరు? 1947 భారత స్వాతంత్ర చట్టము. ఈ చట్టాన్ని రూపొందించిన వారు ఎవరన్నా? బ్రిటిష్ ప్రభుత్వమే. బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు ఎన్నోదమ్మా? చివరి చట్టము. ఎందుకు చివరిది అంటున్నాము? దీని తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ తర్వాత అన్ని చట్టాలను మనమే ప్రవేశపెట్టుకునేటువంటి అవకాశం లభించింది. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాలన్నింటిలో కూడా ఈ చట్టము చివరి చట్టంగా పేర్కొనడము జరిగింది. ఓకేనా? ఈ ఎందుకు ప్రవేశపెట్టడానికి గల మూలాలేంటి? భారత ప్రజలు గాంధీజీ యొక్క ఆధ్వర్యంలో అనేక రకాల ఉద్యమాలను, నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఏ రూపంలో నిర్వహించారు వాళ్ళు? సత్యం, సత్యాగ్రహం అండ్ అహింస. ఈ 3 పద్ధతుల్ని గాంధీజీ అనుసరించినటువంటి ఆయుధాలు. ఓకేనా? ఆయన ఆయుధాలు ఏమిటి? ఆయుధాలు అనగానే వేరే ఇంకేదో ఆలోచించదు. ఆయన ఆయుధాలు ఏంటంటే సత్యం, సత్యాగ్రహం, అహింస. ఈ పద్ధతులతో నిర్వహించడం జరిగింది. అనేక పోరాటాల ఫలితంగా, ఇక్కడ అనేక పోరాటాలు అన్నాం కానీ ఏంటనేది రాయలేదు. ఎందుకు? మనకు స్పేస్ లేదు కాబట్టి. ఆ పోరాటాలు ఏంటి? ఇక్కడ రాస్తున్నటువంటి ఒకటి, క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి సహాయ నిరాకరణ ఉద్యమం.
నెక్స్ట్ వన్ శాసన ఉల్లంఘన ఉద్యమం. దీన్నే దండి ఉప్పు సత్యాగ్రహం కూడా వస్తారు. దండి ఉప్పు సత్యాగ్రహం. ఇంకా అనేక రకాల ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. అంటే అనేక పోరాటాలు అంటే అవి క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన. ఈ ఉద్యమం దాని దండి ఉప్పు సత్యాగ్రహం. ఈ రకమైనటువంటి పోరాటాల ఫలితంగానే ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టాల్లో చివరి చట్టమే ఈ 1947 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్. అంటే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ 1947 జూలై 18న ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఓకే, ఈ చట్టం ఎప్పుడైతే జూలై 18న ఆమోదించారో అప్పటి నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా? భారత స్వాతంత్ర చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ 1919 భారత ప్రభుత్వ చట్టం నేను మరొక రకంగా అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడం కోసం. మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం అని చెప్పేసి. ఓకేనా? ఇక మనకు పాలనా అంశాలు 3 జాబితాలు అని చెప్తున్నాం కదా. ఆ 3 జాబితాల్లో ఏంటంటే నేను ఒకటి అవి స్పేస్ ఇక్కడ రాస్తాను. రైట్ అన్న, ఇక్కడ మనకి స్పేస్ ఉంది కదా, ఇక్కడ రాస్తాను చూడండి. ఆ 3 జాబితాలు ఏంటంటే ఒకటి కేంద్ర జాబితా, ఇక రెండవది వచ్చేసి రాష్ట్ర జాబితా, మూడవది వచ్చేసి ఉమ్మడి జాబితా. అంటే ఈ కేంద్ర జాబితాలో నేడు మనం అనేక అంశాలు చేర్చుకున్నాం. కేంద్ర జాబితాలోకి ఏమొస్తున్నాయి? రైల్వేలు వస్తాయి, విమానాలు, నౌకలు, ద్రవ్యము, తంతి తప్పాలంటే పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలోకి నేడు వస్తున్నటువంటి అంశాలు. రాష్ట్ర జాబితాలు ఏమొస్తాయి కదా? వ్యవసాయం, నీటిపారుదల, గ్రంథాలయాలు, ఇవన్నీ విద్యుత్, ఇవన్నీ కూడా మనకు రహదారులు, ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇవన్నీ రవాణా, ఇవన్నీ కూడా మనకు రాష్ట్ర జాబితాలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో ఏ అంశాలు వస్తాయన్నా మనకు? వివాహం, విడాకులు, విద్యుత్ శక్తి అండ్ గిరిజన సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు మొదలైనవన్నీ కూడా మనకు ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కాంకారెంట్ లిస్ట్ అంటాం. కాంకారెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. ఈ ఎడ్యుకేషన్ కూడా ఈ ఉమ్మడి జాబితా పరిధిలోకే వస్తుంది. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన ఎవరు శాసనాలు చేస్తున్నారంటే నేడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా శాసనాలు చేసేటటువంటి అవకాశం, చట్టాలు చేసేటటువంటి అవకాశము ఉన్నది. కానీ కేంద్ర జాబితాలోని అంశాలపైన మాత్రం శాసనాలు తప్పనిసరి ఎవరు చేస్తారు అంటే భారత పార్లమెంట్ మాత్రమే శాసనాలు చేస్తుంది. ఇక రాష్ట్ర జాబితాలోని అంశాలపైన ఎవరు శాసనాలు చేస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన శాసనాలు, చట్టాలు చేస్తుంది. కానీ ఒకానొక సందర్భంలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కూడా భారత పార్లమెంట్ చట్టాలు చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఆర్టికల్ 356 ఇంప్లిమెంట్ చేయబడినప్పుడు. ఆర్టికల్ 356 అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగనప్పుడు మంత్రులు మరియు ముఖ్యమంత్రి
ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా రాజ్యాంగం ప్రకారం వ్యవహరించకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆర్టికల్ 356 ప్రకారము ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆ ఆర్టికల్ 356 ఉన్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్ర పరిపాలనా బాధ్యతలకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. ఆ అవకాశం ఎవరికి లభిస్తుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతికి ఆ అవకాశము ఉంటుంది. అంటే రాష్ట్రపతి పాలన రాష్ట్రాలలో ఉన్నప్పుడు ఆ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నది. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే శాసనాలు చేస్తుంది. ఓకేనా? ఇది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇది మార్నింగ్ చేసుకోవడం సంస్కరణ చట్టము. ఓకేనా? ద్వంద్వ పాలన ప్రవేశపెట్టింది ఇది రాష్ట్ర స్థాయిలో. రిజర్వ్డ్ పాలన, ట్రాన్స్ఫర్డ్ పాలన. ట్రాన్స్ఫర్డ్ పాలన అనేది గవర్నర్ చేత నిర్వహించబడితే రిజర్వ్డ్ అనేది ఏమో మంత్రిత్వ శాఖల చేత నిర్వహించబడుతున్నటువంటి పాలన. ద్విసభ విధానాన్ని కేవలం కేంద్ర స్థాయిలో మాత్రమే ప్రవేశపెట్టింది. ద్విసభలు అంటే రెండు సభలు అని అర్థం. ఒకటి లోక్సభ అని, రెండు రాజ్యసభ అని. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా రెండు సభలు ఉన్నాయి. అవి వాటిని ఏమంటారంటే ఒకటి శాసనసభ అని, రెండు శాసన మండలి అని పిలుస్తారు. ఓకేనా? కేంద్ర స్థాయిలో లోక్సభ, రాజ్యసభ ఎలాగో రాష్ట్ర స్థాయిలో శాసనసభ, శాసన మండలి ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? అంటే అన్ని రాష్ట్రాల్లో ద్విసభా విధానం అనేది లేదు. కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభా విధానం అనేది ఉన్నది. ఓకే? శాసనసభకి విశేషమైనటువంటి అధికారాలను కల్పించి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా వేరు చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా 1913 భారత ప్రభుత్వ చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? ఈ రోజు క్లాస్ మీకు 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఒకటి, 1947 ఇండియన్ ఇండిపెండెంట్ యాక్ట్, భారత స్వాతంత్ర చట్టము, భారత ప్రభుత్వ చట్టాల గురించి ఈ రోజు క్లాస్ లో తెలుసుకోవడం జరిగింది. రేపటి క్లాస్ లో మళ్ళీ మనము మరొక క్వశ్చన్ తోనే కలుద్దాం.